अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 41లో ఉన్నటువంటి వాక్యాలు చూశామండి. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు. నిన్న 41వ అభ్యాసం పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 42వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. నీట్గా రాసుకోండి అందరూ కూడా. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, చూసి రాసుకోండి తప్పు లేకుండా. ముందుగా శబ్దకోశం రాసుకోండి. అభ్యాసం 42 ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అభ్యాసం 42 రాసుకోండి. ముందుగా మధు శబ్దం ఇచ్చారు ఇక్కడ, ఉకారాంత నపుంసకలింగ శబ్దము మధు శబ్దం రాసుకోండి. మధు, మధు అంటే తేనె లేదా ఏదైనా మధుర పదార్థం. రెండు అర్థాలు తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మధు అంటే తేనె లేదా ఏదైనా మధుర పదార్థం. నెక్స్ట్ దారు శబ్దం అండి. దారు, దారు అంటే ఏదైనా కర్ర, ఏదైనా ఒక కర్ర, చేతి కర్ర. దారు అంటే చేతి కర్ర. నెక్స్ట్ జాను అంటే మోకాలు. జాను అంటే ఏమిటండి? మోకాలు. జాను అంటే మోకాలు. జీ వినిపిస్తుంది? సౌండ్ వస్తుందండి? హరి ఓం. వినిపిస్తుంది గురుగారు. జాను అంటే మోకాలు. దారు అంటే కర్ర, చేతి కర్ర అని చెప్పాము. మధు అంటే తేనె లేదా ఏదైనా మధుర పదార్థం అని చెప్పాము. నెక్స్ట్ రాసుకోండి అంబు శబ్దం. అంబు అంటే జలము, నీరు. అంబు అంటే నీరు. అంబు అంటే నీరు. నెక్స్ట్ వస్తు. వస్తు అంటే వస్తువు, ఏదైనా ఒక వస్తువు. వస్తు అంటే వస్తువు, ఏదైనా ఒక వస్తువు అని అర్థం. నెక్స్ట్ వసు అంటే ధనము. వసు అంటే ధనము. వసు అంటే ధనము. వసు అంటే ధనము. నెక్స్ట్ అశ్రు అంటే కన్నీళ్ళు. అశ్రు అంటే కన్నీరు. అశ్రు అంటే కన్నీరు. అశ్రు అంటే కన్నీరు. నెక్స్ట్ జతు. జతు అంటే లాక్ అండి. జతు అంటే లాక్. జతు అంటే లాక్, లెక్క అంటుంటాం, లాక్. నెక్స్ట్ ఏంటి మహోదయ లాక్ అంటే? లాక్ అంటే మనం అతికించడానికి అది ఒక కోవతి టైప్ లో ఉంటుందండి, ఎరుపు రంగులో. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అతికిచ్చి పోస్ట్ చేసేటప్పుడు అక్కడ ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు.
అవునండి, లక్క అంటారు దాన్ని. అది కొంచెం కాలిస్తే ఏమవుతుందంటే ఇంకా అది పూర్తిగా అది పడుతుంది, అతుక్కపోతుంది బాగా. లక్క అంటాం దాన్ని. ఓకేనా? లాకర్ అది అంటారండి. ఓకే అండి. జత్తు అంటే లాక్ లేదా లక్క రాసుకోండి. లాకర్. నెక్స్ట్ శ్మశ్రు. శ్మశ్రు అంటే గడ్డము. శ్మశ్రు అంటే గడ్డము. శ్మశ్రు అంటే గడ్డము. నెక్స్ట్ త్రపు. త్రపు అంటే శీషం లాంటిది. శీషం. త్రపు అంటే శీషం. శ్మశ్రు అంటే గడ్డము చెప్పాను. నెక్స్ట్ రాసుకోండి. త్రపు అంటే శీషం. ఇది కూడా ఒక ధాతు విశేషం అండి. త్రపు అంటే రాంగా అంటాం దాన్ని. రాంగ్ అంటే శీషం అంటే గాజు పదార్థాలు అతికించడానికి ఉపయోగించడం ఇది త్రపుని ఉపయోగిస్తామంట. శీషం. త్రపు అంటే సీసం. దీని ఇంకో పేరు కూడా ఉండొచ్చు, నాకు అంత ఐడియా రావడం లేదు. లెడ్ అంటారండి దాన్ని. లెడ్ అని. అది రాసుకోండి, లెడ్ అని. అస్తు. నెక్స్ట్ సాను అంటే పర్వతం. సాను అంటే పర్వతం. సాను అంటే పర్వతం. నెక్స్ట్ తాలు. తాలు అంటే ఈ నాలుకకు కింది భాగం నుంచి పైకి, నాలుక మడత పెట్టినప్పుడు పైకి లేపినప్పుడు కింద ఒక శ్రిక్కిని భాగం ఉంటుందండి, దాన్ని తాలు అంటాం. తాలు భాగం అంటే కింది భాగం అంట. ఆ నాలుకకు జాయింట్ గా ఉంటుంది, కింది నోటికి అదో భాగానికి ఆ నాలుగు జాయింట్ గా మధ్యలో ఉంటుంది. శ్రిక్కిని భాగం అయితే దాన్ని తాలు అంటాం. దవడల భాగాన్ని కూడా దవడల భాగాన్ని కూడా చెప్తానండి. దవడల భాగం, దవడలు ఏవైతే ఉన్నాయో వాటిని తాలు అంటాం. ఇచు యశాస్తాలవ్యాహ, ఇకారము చవర్గము ఇవన్నీ తాలుతో పలికేటువంటి వర్ణాలు. అంటే ఆ శ్రిక్కిని భాగం రకరకాలు చెప్తూ ఉంటారు. నాలుకకు అటాచ్ కింద ఉండే తీగలాగా ఉంటుంది జాయింట్ గా, దాన్ని తాలు అంటాం. ఓకే, అస్తు. ఇవి మనకు ఉకారాంత శబ్దాలు, ఉకారాంత నపుంసకలింగ శబ్దాలండి. ఉకారాంత నపుంసకలింగ శబ్దాలు. ఇవన్నీ కూడా మధు శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇవన్నీ కూడా మధు శబ్దానికి సమానంగా నడుస్తాయి. మధు శబ్దం ఎలా నడుస్తుంది? మధు, మధుని, మధుని, మధు, మధుని, మధు, మధుని, మధుని అలా నడుస్తాయి. అది గ్రూపులు పెడతా, చూసి రాసుకోండి. ఇది అభ్యాసం ముఖ్యమైన శబ్ద రూపం ఇది. దీనికి అనుగుణంగానే మొత్తం ఇప్పుడు చెప్పిన శబ్ద రూపాలను కూడా నడుస్తాయి అనమాట. కాబట్టి అది నీట్గా రాసుకోండి. నెక్స్ట్ ధాతులు ఇస్తున్నా, ధాతు రాసుకోండి. మొట్టమొదటిగా నిరుత్తు ధాతు ఇచ్చాడు. మొట్టమొదటిగా నిరుత్తు ధాతు రాసుకోండి. నిరుత్తు అంటే నాట్యం చేయడం. నిరుత్తు అంటే నాట్యం చేయడం. నిరుత్తు అంటే నాట్యం చేయడం. నాట్యం చేయడం. నిరుత్తు అంటే నాట్యం చేయడం. నిరుత్తు కాదు, నృత్. నాకి రూవత్తు నిరుత్తు. దీనికి రూపం వచ్చేసి రాసుకోండి. నిరుత్యతి, నిరుత్యత, నిరుత్యంతి అలాగ రూపం నడుస్తుంది. నిరుత్యతి, నిరుత్యత, నిరుత్యంతి. నిరుత్యతి, నిరుత్యత, నిరుత్యంతి. నిరుత్యతి, నిరుత్యత, నిరుత్యంతి. నెక్స్ట్ అండి వ్యద్ ధాతు అండి. వ్యద్ ధాతు. వ్యద్ ధాతుకి అర్థము చంపడం లేదా గురి పెట్టడం. ఏదైనా ఒకటి మనం గురి పెట్టి కొడుతూ ఉంటాం కదా, పక్షులు కొట్టే వాళ్ళు గురి పెట్టి కొడుతుంటారు అడవులలో.
చెట్ల మీద పిట్టలను పక్షులను కొడుతూ ఉంటుంది అనమాట. గురి పెట్టడం అనమాట. వ్యద్ ధాతుకి గురి పెట్టడం లేదా చంపటం. చంపటం. నెక్స్ట్ అది దానికి రూపం వచ్చేసి రాసుకుని విద్యతి విద్యత విద్యంతి అలా వస్తుంది రూపం. విద్యతి విద్యత విద్యంతి. విద్యతి విద్యత విద్యంతి. విద్యతి విద్యత విద్యంతి. విద్యతి విద్యత విద్యంతి. నెక్స్ట్ అండి పుష్ ధాతు అండి. పుష్ పుష్ ధాతు షా మూల్జని షకారం అది. పుష్ ధాతు. పుష్ ధాతు. పుష్ ధాతుకు పుష్టి పుష్టిగా కావడం. పుష్ అంటే అంటే పుష్టివంతం అంటే బాగా తిని హృష్టపుష్టంగా అవుతుండే కదా, పుష్టి చెందటం. బలంగా బలంగా ఉండటం. పుష్టంగా తయారు కావడం లేదా బలంగా తయారు కావడం, బలంగా ఉండటం. ఓకే, బలంగా ఉండటం. రూపం వచ్చేసి పుష్యతి పుష్యత పుష్యంతి. పుష్యతి పుష్యత పుష్యంతి. పుష్యతి పుష్యత పుష్యంతి అలా నడుస్తుంది. నెక్స్ట్ రాసుకోండి సుష్ ధాతు. సుష్ ధాతు. సుష్ ధాతుకి ఎండిపోవడం లేదా ఆదిపోవడం. ఎండిపోవడం లేదా ఆదిపోవడం. ఎండిపోవడం లేదా ఆదిపోవడం. ఎండిపోవడం లేదా ఆదిపోవడం. రూపం వచ్చి శుష్యతి శుష్యత శుష్యంతి. శుష్యతి శుష్యత శుష్యంతి. శుష్యతి శుష్యత శుష్యంతి. ఎండిపోతున్నది ఎండిపోతున్నది లేదా ఆదిపోతున్నది అట్లా. లేదా ఎండబెట్టడం ఆరబెట్టడం అలాంటి అర్థంలో తీసుకుంటాం. శుష్కించడము అని కూడా వస్తుంది కదా. శుష్కించండి ఆదిపోవడం, అదే ఎండిపోవడం ఆదిపోవడం. నెక్స్ట్ అండి తుష్ ధాతు అండి. సంతుష్టంగా ఉండటం. తుష్ ధాతు. తుష్ ధాతుకి సంతుష్టంగా ఉండటం. తృప్తిగా ఉండడమా అండి? సంతోషంగా ఉంటాం. తుష్యతి సంతోషంగా ఉంటాం. తుష్యతి తుష్యత తుష్యంతి. సంతోషంగా ఉండటం. సంతోషంగా ఉండటం. సంతోషంగా ఉండటం. నెక్స్ట్ శ్లిష్ ధాతు. శ్లిష్ ధాతుకు అతుక్కోవటం లేదా ఆలింగనం చేసుకోవడం. రెండు అర్థాలు తీసుకోవచ్చు. అతుక్కోవటం లేదా ఆలింగనం చేసుకోవడం. తుష్కి రూపం మిస్టేక్లు వస్తాయి. ఎంత కొట్టుకుంటారో మిగిలిన వాళ్ళు అర్థం కాదు. తుష్యతి తుష్యత తుష్యంతి అలా వస్తుందండి. తుష్యతి తుష్యత తుష్యంతి అలా వస్తుందన్నమాట. 18వది. ఓకేనా. ఫిష్. నెక్స్ట్ శ్లిష్ ధాతు. శ్లిష్ ధాతుకి అతుక్కోవటం లేదా ఆలింగనం చేసుకోవడం, ఆలంగించడం. రూపం వచ్చేసి శ్లిష్యతి శ్లిష్యత శ్లిష్యంతి. శ్లిష్యతి శ్లిష్యత శ్లిష్యంతి. శ్లిష్యతి శ్లిష్యత శ్లిష్యంతి. శ్లిష్యతి శ్లిష్యత శ్లిష్యంతి. ఓకే, నెక్స్ట్ త్రిప్పు ధాతు. త్రిప్పు. త్రిప్పు అంటే తృప్తి చెందటం. ఇప్పుడు అడిగారు కదా, త్రిప్పు అంటే తృప్తి చెందటం. తృప్తి చెందటం. త్రిప్పు ధాతుకు తృప్తి చెందటం.
దీనికి రూపం వచ్చి త్రిప్యతి వస్తుంది. త్రిప్యతి, త్రిప్యత, త్రిప్యంతి. త్రిప్యతి, త్రిప్యత, త్రిప్యంతి. త్రిప్యతి, త్రిప్యత, త్రిప్యంతి. త్రిప్యతి, త్రిప్యత, త్రిప్యంతి. నెక్స్ట్ అండి రంజ్ ధాతు. రైంజ్. రంజ్ ధాతుకి ప్రసన్నంగా ఉండటం లేదా ఎక్కడ యుక్తం చేయటం. ప్రసన్నంగా ఉండటం లేదా లీనం కావడం. లీనం కావడం, యుక్తం కావడం అంటే ఒక పనిలో లీనం కావడం అన్నమాట. ఒకటి ప్రసన్నంగా ఉండటం అర్థం కూడా వస్తుంది, ఇంకోటి ఏదైనా పనిలో లీనం అవ్వడం అనే అర్థం కూడా వస్తుంది. లీనం అవ్వడం. ఫస్ట్ రూపం వచ్చి రంజయతి, రంజతి, రంజత, రంజంతి అలా వస్తుంది. రంజతి, రంజత, రంజంతి. రంజతిగా రజ్యతి రాయండి. రజ్యతి, రజ్యత, రజ్యంతి. రజ్యతి, రజ్యత, రజ్యంతి. రజ్యతి, రజ్యత, రజ్యంతి. రజ్యతి అండి. రజ్యతి, రజ్యత, రజ్యంతి. ఓకే. రజ్యతి, రజ్యత, రజ్యంతి. నెక్స్ట్ రాసుకోండి శుద్ధ ధాతు. శుద్ధంగా ఉంటాం, శుద్ధిపరచడం. శుద్ధంగా ఉంటే శుద్ధిపరచడం. శుద్ధంగా ఉంటే శుద్ధిపరచడం. శుద్ధంగా ఉంటే శుద్ధిపరచడం. గురువు గారండి రంజ్ అని ఉంది కదండి, రంజియతి అని పెట్టాలండి, నకారం కూడా పెట్టాలండి? జాకి లేదు, అవసరం లేదు. రజ్యతి రాసింది. రజ్యతి అది నకారం లోపిస్తుంది. అంతే లోపిస్తుంది. రజ్యతి రాయండి మీరు. సరే. ఫస్ట్ నెక్స్ట్ శుద్ధ ధాతుకి శుద్ధి చేయటం, శుద్ధంగా ఉండటం లేదా శుభ్రపరచటం, ఇవన్నీ అర్థాలు వస్తాయి. శుద్ధ ధాతుకి శుద్ధం అవ్వటం, శుద్ధి చేయటం. ఈ రూపం వచ్చేసి శుద్ధ్యతి, శుద్ధ్యత, శుద్ధ్యంతి. 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 ఇది ఆత్మని వేపది కూడా ఉందా మహోదయ? ఇప్పుడు పదసంపద రాసుకోండి. పదసంపదలో ఉంది. శుద్ధ్యతి, శుద్ధ్యత, శుద్ధ్యంతి. ఓకే. ఇవి మనకు ధాతులండి. ఓకే. ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఒక నృతు ధాతు నేర్చుకున్నామంటే దీన్ని బట్టి మిగతా వ్యధ ధాతు కావచ్చు, పుష్ ధాతు కావచ్చు, తుష్ కావచ్చు, తుష్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే విధంగా నృత్యతి, నృత్యత, నృత్యంతి ధాతుకి సమానంగా ఉంటాయి. అంటే ఒకే గణం యొక్క ధాతులు. ఈ దివాది గణం యొక్క ధాతులు. ఇవన్నీ కూడా దివాది గణం యొక్క ధాతులు ఒకే రకంగా ఉంటాయి. ఒకటి నేర్చుకుంటే దీన్ని బట్టి మిగతా అన్ని కూడా రాయొచ్చు. కాబట్టి నృతు ధాతు 10 రకాలుగా గ్రూపులు పెడతారు, చూసి రాసుకోండి. ఫస్ట్ ఇప్పుడు కొన్ని అవ్యపదాలు ఇస్తున్నా రాసుకోండి. అవ్యపదాలు కూడా శబ్దాల కిందనే తీసుకోండి. స్వాదు శబ్దం అండి. స్వాదు అంటే కొన్ని ఉపపదాల కింద వస్తాయి ఇవి. స్వాదు అంటే స్వాదిష్టము. స్వాదు, స్వాదిష్టము. స్వాదు అంటే స్వాదిష్టము. నెక్స్ట్ బహు. బహు అంటే చాలా. బహు అంటే చాలా. బహు అంటే చాలా. బహు అంటే చాలా. ఎక్కువ, బహు చాలా అని చెప్పి ఎక్కువ, చాలా సందర్భం బట్టి ఎక్కడ ఏ రకంగా కావాలంటే అంటే అధికం అర్థంలో ఎక్కువ అని చెప్పడం, అధికం అని చెప్పండి అర్థంలో చాలా లేదా ఎక్కువ. నెక్స్ట్ హోతృ. హోతృ ఈ శబ్ద రుకార శబ్దం ఇచ్చాయి ఇక్కడ.
హోతృ అంటే హవనం చేసేవాడు. హోతృ అంటే హవనం చేసేవాడు. హోతృ అంటే హవనం చేసేవాడు. రూపం వచ్చేసి హోత, హోతారౌ, హోతారః. కర్తృ శబ్దానికి సమానం నడుస్తుందన్నమాట. అలా చూసుకోవాలి. నెక్స్ట్ రక్షితృ శబ్దం అండి. రక్షితృ శబ్దానికి రక్షితృ అంటే రక్షించేవాడు. దీని రూపం వచ్చేసి రక్షిత, రక్షితారౌ, రక్షితారః, రక్షితారం, రక్షితారౌ, రక్షితృన్. అలాగా కర్తృ శబ్దానికి సమానం నడుస్తుంది ఇది కూడా. అస్తు, ఇవి మనకు శబ్దకోశం అండి. ఇవి శబ్దకోశంలో మనం కొన్ని ఉకారాంత శబ్దాలు చెప్పుకున్న నపుంసకలింగము మధు శబ్దానికి సమానం నడుస్తాయి. కొన్ని ధాతులు చెప్పుకున్నాము, నృత్య ధాతువు సమానం నడుస్తాయి. అలాగే కొన్ని శబ్దాలు కూడా చెప్పుకున్నాము, హోతృ, ఉకారాంత శబ్దము, ఇవన్నీ కూడా కర్తృ శబ్దానికి సమానం నడుస్తాయి అని చెప్పుకున్నాము. కాబట్టి ఇవన్నీ శబ్దకోశాన్ని గమనించండి. ఇప్పుడు మీరు రాయాల్సింది మనకి ఈ అభ్యాసంలో ముఖ్యంగా ఒకటి మధు శబ్దం ఖచ్చితంగా రాయండి. నిరుతు ధాతు 10 లకారాలు మొత్తం రాయండి. నిరుతు ధాతుకి 10 లకారాలు, పరస్పరి రాయండి. పరస్పరిలో 10 లకారాలు ఖచ్చితంగా రాసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అవి మీరు చూసి రాసుకోండి. గురుగారు నమస్కారం. నెట్ పోయింది సార్. ఏంటండి? నెట్ పోయిందండి, అది మళ్ళీ వచ్చింది. ఇప్పుడు శను కొంచెం అంటే గట్టి ఏంటి చెప్పి సార్? స్లోగా వస్తుంది, కొంచెం గట్టి చెప్పండి. శను అంటే ఏంటి సార్? సాను. సాను అంటే పర్వతం. అంటే పర్వతం యొక్క కొన భాగం, పర్వతం కాకుండా పర్వతం కొన భాగం తీసుకోండి. చోటి. తాలు అంటే ఏంటి సార్? పర్వతం యొక్క కొన భాగం. కొండచర్య తాలు అంటారా అంటే సార్? తాలు అండి, నోట్లో ఉండే స్థానం. తాలు అంటే దవడ భాగం తీసుకోవచ్చు, లేదా శ్రిక్కిని భాగం, నాలుక కింది భాగం, నాలుకకు కింద కింద దవడ భాగానికి మధ్యలో అటాచ్మెంట్ గా ఉంటుంది. దాన్ని తాలు అంటాం. ఓకే సార్, అర్థమైంది సార్. సాను అంటే కొండచర్య అని వచ్చునండి గురుగారు. కొన భాగం, చివరి భాగం. అదే కొండ చర్యలు అంటారు చూడండి, కొండచర్య అని. చర్య అంటే అది కొన భాగానికి నాకు కూడా తెలియదని ఎప్పుడు వినలేదు, ఉండొచ్చండి. లోయకు పై భాగం అండి. పర్వత శ్రేణి అని చెప్పారు. పర్వత చర్యలు అంటారండి దాన్ని. అలా చెప్పొచ్చండి. చర్యలు అంటే వేరు సార్. చర్యలు అంటే ముక్కల కింద పడిపోయి భాగాలు ఉంటాయి కదా, అలాంటి. అదే ఇది చర్య శిఖరం. అనేది నేను ప్రశ్న వింటున్నాను, ఉండొచ్చు అలాగా ప్రయోగం, తెలియదు నాకు కూడా. పర్వత శిఖరం అంటారు కదా, సానువుల్లో పర్వత సానువుల్లో అని అంటూ ఉంటారు. అదే పర్వత శిఖరము అలా తీసుకోవచ్చు మనం, ఇబ్బంది. ఓకే. సార్, రజ్జు అంటే రంజింప చేయటం కదా సార్? రజ్జు అంటే తాడు అండి. రజ్జు ఇక్కడ రంజు ధాతు అంట. శబ్దం కాదు ఇక్కడ, ధాతు, రంజు ధాతు అంటే రంజింప చేయడము, లీనం చేయడం అని ఒక విషయంలో రంజింప చేయడం, యుక్తం చేయడం, లీనం చేయడం. అదే ప్రసన్నంగా ఉంటాడు. దాదాపు పర్యావరణ శబ్దాలు ప్రసన్నంగా ఉంటాడు. ఒక విషయంలో లీనమైపోయిన ప్రసన్నంగా ఉన్నాడు, మనోరంజనంగా ఉన్నాడు. అదే శుద్ధి అంటే శుద్ధి చేయడం కదా సార్? శుద్ధి అంటే శుద్ధి చేయటం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకోవాల్సినవి ఏంటి? ఒకటి మధు శబ్దం రాయండి, నృత్యు శబ్దము రాయండి ఖచ్చితంగా. నృత్యుకి 10 లెక్క రాసుకోండి, కుదుపులు పెడతారు. నెక్స్ట్ తృచ్ ప్రత్యయం అండి. ఏ ప్రత్యయము? తృచ్ ప్రత్యయం గురించి మనం చెప్పుకోబోయే అంశాలు వ్యాకరణంలో. తర్వాత షష్ఠి విభక్తి నియమాలు, అంటే ముందుగా షష్ఠి విభక్తి ఏ సందర్భంలో వస్తుంది, వాటి యొక్క నియమాలు ఏంటి, వాటికి సంబంధించిన వాక్యాలు ఎలాంటివి షష్ఠి విభక్తి ముందు చెప్పుకున్నాం మనం. ఇవి అభ్యాసం 14లో ఇచ్చినటువంటి షష్ఠి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యాసం చేసుకొని చెప్తున్నాడు. ఎందుకంటే షష్ఠి విభక్తికి సంబంధించిన నియమాలు ఉపయోగించి ఇక్కడ వాక్యాలు కూడా ఉంటాయి. కాబట్టి షష్ఠి విభక్తికి సంబంధించిన నియమాలు మళ్ళీ ఒకసారి సింహావలోకనం అంటే మళ్ళీ రివిజన్ చేసుకోని చెప్పారు ఈ అభ్యాసంలో. కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోండి. అభ్యాసం 14లో ఉన్నటువంటి షష్ఠి విభక్తి యొక్క నియమాలు మళ్ళీ వల్లి వేసుకోండి. అస్తు. ఇంకోటి మధు శబ్దం తర్వాత కర్తృ శబ్దం రాయండి. కర్తృ శబ్దం ఇప్పుడు చెప్పాను, కర్త, కర్తారో, కర్తారః, ఇది పుల్లింగంలో. అది నపుంసకలింగంలో అయితే కర్తృ, కర్తృని, 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 ఇది ఈ రకంగా ఉంటుంది. తర్వాత తృతీయ విభక్తి నుంచి మొదలుకొని మొత్తము
పుల్లింగ శబ్దానికి సమానంగానే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. నపుంసకలింగంలో కేవలం కర్తృ, కర్తృని, కర్తృని అలా వస్తుంది ప్రథమ భక్తి, ద్వితీయ భక్తిలో. నెక్స్ట్ తృతీయ భక్తి నుంచి పుల్లింగ శబ్దానికి రుకార శబ్దం, కర్తృ శబ్దం ఉందా దానికి సమానంగా నడుస్తుంది, కాబట్టి దానికి సమానంగా రాయండి. ఇప్పుడు స్త్రీలింగం అయితే కర్త్రి, కార్యకర్త్రి అంట. కర్త్రి, కర్త్రియౌ, కర్త్రియ అలాగా నడుస్తుంది. కార్యకర్త్రి అంటాం, దీనికి కారణ శబ్దం. స్త్రీలింగంలో అయితే అలా నడుస్తుంది. ఇక్కడ ముందు మనకు పుల్లింగ శబ్దం, పుల్లింగం నపుంసకలింగం ఇచ్చారంటే నపుంసకలింగం పుల్లింగంలో రాయండి. ఓకే, అస్తు. ఇవి మనకు ఈ వ్యాకరణంలో రాసుకోవాల్సిన, అభ్యాసంలో రాసుకోవాల్సిన ముఖ్యమైన రూపాలు, ధాతులండి. ఇవి రాసుకోండి. అస్తు. ఇప్పుడు నియమం 147 మొదలు పెట్టుకోండి నీట్గా. త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి, నుల్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దాలు ఎలా ఉంటాయి, శబ్దాలు ఎలా తయారవుతాయి, వీటిని వాక్యంలో ఎలా ఉపయోగిస్తామని ఇప్పుడు చూద్దామండి. నియమం 147. నియమం 147 నీట్గా రాసుకోండి. నియమం 147. నియమం 147. నియమం 147. రాసుకోండి. నుల్ త్రిచౌ, నుల్ త్రిచౌ నీట్గా రాసుకోండి. నుల్ త్రిచౌ ఇది సూత్రం అండి. నుల్ త్రిచౌ, నుల్ త్రిచౌ బ్రాకెట్లో పెట్టుకోండి. ధాతు చేత నుల్ ప్రత్యయం అనేది, ధాతు చేత నుల్ ప్రత్యయం అనేది కర్త అర్థంలో వస్తుంది. కర్త అర్థంలో వస్తుంది. నుల్ ప్రత్యయం వస్తుంది, కర్త అర్థంలో వస్తుంది. కర్త అర్థంలో వస్తుంది అంటే చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో వస్తుంది. చేసేవాడు, వెళ్ళేవాడు, తినేవాడు ఇలా అంటాం కదా, అలాంటి అర్థంలో ఈ త్రిచ్ ప్రత్యయం వస్తుంది. త్రిచ్ ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా అర్థం ఇదే ఉంటుంది అన్నమాట. ధాతుని బట్టి అర్థం ఇదే విధంగా ఉంటుంది. చేసేవాడు, వెళ్ళేవాడు, రాసేవాడు, తినేవాడు, పని చేసేవాడు, చదివేవాడు ఇలాంటి అర్థాల్లో వస్తుంది అన్నమాట. ధాతు చేత నుల్ ప్రత్యయం కర్త అర్థంలో వస్తుంది అంటే చేసేవాడు, వెళ్ళేవాడు, రాసేవాడు ఇలాంటి అర్థంలో వస్తుంది. ఇలాంటి అర్థంలో వస్తుంది. ఇంకా ఈ త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఇంకా ఈ త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఇంకా ఈ త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఇంకా ఈ త్రిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది. ఏం మిగులుతుంది? త్రు అంటే చకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ త్రు మిగులుతుంది. త్రు మిగులుతుంది. త్రు మిగులుతుంది. త్రు మిగులుతుంది. ఓకే, ఇప్పుడు వాటికి ధాతు చేత త్రిచ్ ప్రత్యయం వస్తు రూపం ఎలా ఉంటే ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కృధాతు. ఏ ధాతు? కృధాతు. కృధాతు చేత త్రిచ్ ప్రత్యయం తీసుకొస్తాం. కృ త్రిచ్చు, కృ ప్లస్ త్రిచ్చు రాసుకోండి. కృ ప్లస్ త్రిచ్చు, కృ ప్లస్ త్రిచ్చు. త్రిచ్ ప్రత్యయం అనుమతి లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ త్రు మిగులుతుంది. కింద కృ త్రు, కృ త్రు, కృ త్రు. మళ్ళీ ప్రత్యయం వచ్చినాక ధాతు గుణం కూడా అవుతుందండి. ఏమవుతుంది? ధాతు గుణం చేస్తాం. అంటే ఇక్కడ ధాతులో రూ ఉంది కదా, రూకి గుణం అర్ర అయిపోతున్నాడు. అందుకే ఆ విధంగా కర్ర అయిపోతుంది. ఏమవుతుంది? రూకి అర్ర అయిపోతే కలిపినప్పుడు కర్ర అయిపోతుంది. అందుకే కర్తృ కింద రాయండి. కర్తృ, కృతృ కింద కర్తృ, కర్తృ, కర్తృ. ఓకేనా? దీనికి ఇంకా రూపం రాసామనుకోండి,
కర్త అని వస్తుంది. కర్తృ శబ్దాన్ని కర్త, కర్తారో, కర్తార అని రాస్తామండి. అంటే కర్త అంటే చేసేవాడు అని అర్థం. సో తుడిచిపత్తి వచ్చినాక అర్థం వచ్చింది చేసేవాడు, కర్త చేసేవాడు, నేత తీసుకెళ్లేవాడు, ధాత ధాత ధరించేవాడు, దాత ఇచ్చేవాడు, అలా ఉంటాయట. ఓకే, సో కర్తృ ఈక్వల్ దానికి ఏదో కర్త అంటే చేసేవాడు అని రాసుకోండి. అంటే రూపం ఇలా ఉంటుంది, చూపించాను ఒకటి. నెక్స్ట్ డైరెక్ట్ రాసుకోండి. హర్తృ శబ్దానికి హర్తృ డాష్ హర్త, హర్త, హర్తృకి హర్త అంటే హరించేవాడు, హరించేవాడు, హర్తృకి హరించేవాడు, హర్త. నెక్స్ట్ సంహర్త, సంపూర్వక్ సం ప్లస్ హృ ధాతు, సం ప్లస్ హృ ధాతు, సంహర్త సంహరించేవాడు. సంహర్త అంటే ఏమిటి? సంహరించేవాడు. సంహర్త అంటే సంహరించేవాడు. సంహర్త అంటే సంహరించేవాడు. నెక్స్ట్ ధర్తృ శబ్దం అండి. ధర్తృ శబ్దానికి ధర్త వస్తుంది. సంహర్తృకి సంహర్త సంహరించేవాడు, ధర్తృకి ధర్తృ డాష్ ధర్త ధారణ చేసేవాడు లేదా ధరించేవాడు. ధర్తృకి ఏమొస్తుంది? ధర్త వస్తుంది. రూపం సామాన్యంగా ధర్త, ధర్తారో, ధర్తారహ కర్తృ శబ్దానికి సమానం నడుస్తుందన్నమాట. అంటే మనకు తృచిపత్యం వచ్చినప్పుడు అలా అర్థం ఎలాంటి అర్థం వస్తుందో అది గమనించాలి మనం. చేసేవాడు, వెళ్ళేవాడు అలాంటి అర్థం వస్తున్నాయి ఇప్పుడు అది సంహర్త సంహరించేవాడు ఇలాంటి అర్థాలు వస్తాయి తృచిపత్యం. నెక్స్ట్ ఉపకర్త ఉపకరించేవాడు, ఉపకరించాడంటే ఉపకారం చేసేవాడు అనమాట. ఉపకర్త అంటే కర్తృ శబ్దమే ఉపకర్తృ, ఉపకర్తృవే ఉపకర్తగా మారిపోతుంది. ఉపకర్తృ డాష్ ఉపకర్త అంటే ఉపకరించేవాడు అంటే ఉపకారం చేసేవాడు. ఇలాగా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. తృచిపత్యం వచ్చినప్పుడు ఇలాంటి అర్థం వస్తుంది, అది గమనించాలి మనం. ఓకే, ధాతృ అంటే గురువు గారు? ధాతృ అంటే ధాత, ధాతృ లేదా ధర్తృ శబ్దం. ధర్తృ ధాతృ కాదు, ధర్తృ. ధర్త ధారణ చేసేవాడు, ధరించేవాడు ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు రాసుకోండి. విశేష్యాన్ని అనుసరించి, విశేష్యాన్ని అనుసరించి, విశేష్యాన్ని అనుసరించి, విశేష్యాన్ని అనుసరించి వీటి యొక్క విభక్తి మరియు వచనాలు ఉంటాయి. విశేష్యాన్ని అనుసరించి వీటి యొక్క విభక్తి మరియు వచనాలు ఉంటాయి. విశేష్యాన్ని అనుసరించి వీటి యొక్క విభక్తి మరియు వచనాలుంటాయి. వీటి యొక్క విభక్తి మరియు వచనాలుంటాయి. విశేష్యాన్ని అనుసరించి వీటి యొక్క విభక్తి మరియు వచనాలుంటాయి. విశేష్యాన్ని అనుసరించి వీటి యొక్క విభక్తి మరియు వచనాలుంటాయి. నెక్స్ట్ పుల్లింగంలో ఈ నుల్ కూడా వేరే ధాతువా అండి? ధాతు కానీ ప్రత్యయం, అది కూడా ప్రత్యయమే. నుల్ వేరే ప్రత్యయమా? వేరే ప్రత్యయం అండి. ఇక్కడ ఓన్లీ నుల్ తృచోలో ఓన్లీ తృచ్ ప్రత్యయం గురించి చెప్పుకుంటున్నాం మనం. నుల్ ప్రత్యయం చెప్పుకోలేదు, అది కూడా చెప్పుకుంటా, తర్వాత వస్తుంది చెప్తాను. ఓకే, ఇక్కడ ఓన్లీ తృచ్ ప్రత్యయాన్ని తీసుకొని మనం చెప్పుకుంటున్నాం. అస్తు. విశేషాన్ని అనుసరించి వీటి యొక్క విభక్తి మరియు వచనాలు ఉంటాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ లింగం రాదండి, వచనము విభక్తి రెండే వస్తాయి. అది ఎందుకు? లింగం నిశ్చయించబడింది, పుల్లింగం అని అంట. పుల్లింగమే ఉంటుంది. అంటే లింగం కూడా వస్తాయి కదా, వీటి యొక్క విభక్తి వచనాలు ఉంటాయి. విభక్తి లింగం కూడా, విశేషాన్ని లింగ విభక్తి వచనాలు ఉంటాయి. రాసుకోండి, రెండు ఉంటాయి. విశేషణ లింగం విభక్తి వచనాలు ఉంటాయి. పుల్లింగంలో రాసుకోండి. పుల్లింగంలో వీటి యొక్క రూపాలు, పుల్లింగంలో వీటి యొక్క రూపాలు కర్తృ శబ్దానికి సమానంగా
పుల్లింగంలో వీటి యొక్క రూపాలు అంటే తృచ్పత్యం యొక్క రూపం అండి. పుల్లింగంలో వీటి యొక్క రూపాలు కర్తృ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఈకారం చేర్చుకొని, స్త్రీలింగంలో అయితే అంతిమంలో దీర్ఘ ఈకారమును చేర్చుకొని, స్త్రీలింగంలో అయితే అంతిమంలో దీర్ఘ ఈకారం చేర్చుకొని నది శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. మనం పైన చెప్తున్నాం కదా పుల్లింగము నపుంసకలింగం అని చెప్పి, అట్లా రూపాలు నడుస్తాయి. దాదాపుగా రాసుకున్నాంలే. దాదాపుగా అన్ని ధాతువులతోటి తృచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ తృచ్ ప్రత్యయం వచ్చినప్పుడు వీటితోటి ఈ తృచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ తృచ్ ప్రత్యాంత శబ్దంతో ఈ ప్రత్యయాంత శబ్దంతో కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. ఈ తృచ్ ప్రత్యయ శబ్దంతో కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. మనం నువ్వు చెప్పుకున్నాం ఘై ప్రత్యాంత శబ్దంతో కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది చెప్పాం. అలాగే ఇక్కడ తృచ్ ప్రత్యాంత శబ్దంతో కూడా మనకు ఏమొస్తుంది? కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. అక్కడ ఏం చెప్పాము? అక్కడ గై ప్రత్యాంత శబ్దంతో కూడా కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది చెప్పాం. ఒకే తృచ్ ప్రత్యయంతో తయారైన శబ్దం ఏదైనా కూడా ఈ తృచ్ ప్రత్యాంత శబ్దంతో కూడా ఖచ్చితంగా కర్మలో షష్ఠి విభక్తి వస్తుంది. అంటే తృచ్ ప్రత్యయంతో తయారైన శబ్దం ఎప్పుడు కనిపించినా అక్కడ దాని ముందు ఖచ్చితంగా షష్ఠి విభక్తిని ఉపయోగిస్తాము. ఎలాగా? ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు రాసుకోండి. పుస్తకస్య కర్త. చూడు, కర్తకి ముందే వచ్చింది పుస్తకస్య. అట్లా నువ్వు కర్త, ధర్త, నేత, చేత, భోక్త, దాత, ధర్త, ధాత ఇలాంటి శబ్దాలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా దాని ముందు కర్మలో షష్ఠి విభక్తి ఖచ్చితంగా ఉంటుంది, అనివార్యంగా మీరు గమనించవచ్చు అనమాట. అందుకే వచ్చే ఎగ్జాంపుల్ పుస్తకస్య కర్త అంటే పుస్తకం యొక్క కర్త అంటే పుస్తకాన్ని రచించేవాడు. పుస్తకస్య కర్త అంటే పుస్తకాన్ని రచించేవాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. అలాగే అన్నిటికీ పుస్తకస్య కర్త, పుస్తకం కర్త, పుస్తకస్య హర్త అన్య పుస్తకాన్ని హరించేవాడు, పుస్తకస్య ధర్త పుస్తకాన్ని ధారణ చేసేవాడు, పుస్తకస్య నేత పుస్తకాన్ని తీసుకెళ్లేవాడు. అలాగే ఎన్నో రాసుకోవచ్చు అండి. అంటే ఈ తృచ్ ప్రత్యయంతో తయారు శబ్దం ఏదైతే ఉందో దానితో పాటు కర్మలో ఖచ్చితంగా షష్ఠి విభక్తి వస్తుంది. అది మనం గమనించాలి.
ఓకే, ఇది మనకు ఇంకోటి మనం పైన చెప్పుకోవాల్సింది. మనం ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతు గుణం కూడా అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఒకే పైన రాసుకుని కింద రాసుకుని, ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా అవుతుంది. ఇప్పుడు మనం కురువుకి కథ చేసాం గుణము, అలాగా కురువుకి హర్, ఇంకా ధాతునకు గుణం కూడా అవుతుంది. అస్తు, ఇది మనకు 147వ నియమం అండి. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ 148వ నియమం రాసుకోండి. నియమం 148 రాసుకోండి. ఇంకా త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్తున్నాడు. రాసుకోండి. నియమం 148. త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలను గమనించండి. త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలను గమనించండి. ఏంటి అవి రాసుకోండి. రాసం కింద నియమం 132, నియమం 132లో ఉన్నటువంటి 1 నుంచి 7 బిందువులను అంటే అక్కడ మనం నియమం 132 నియమం చెప్పుకున్నప్పుడు నియమం 132 అక్కడ 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్ చెప్పుకున్నాం. అట్లా 7 పాయింట్లు చెప్పుకున్నామండి క్రమంగా. ఆ 7 పాయింట్లు అనేది ఈ త్రిచ్ ప్రత్యయంలో వస్తామట. 132 నియమంలో ఏ ప్రత్యయం గురించి చెప్పుకున్నాము అక్కడ మనము, అదే నియమాలు, ఆ 1 నుంచి 7 నియమాలు, 7 పాయింట్లు ఇక్కడ త్రిచ్ ప్రత్యయంలో వర్తిస్తాయి. ఇవి కూడా త్రిచ్ ప్రత్యయంలో కూడా ఇవి వర్తిస్తాయన్నమాట. అందుకే చెప్పాడు నియమం 132లో ఇచ్చినటువంటి 1 నుంచి 7 నియమాలు, 1 నుంచి 7 పాయింట్లు లేదా 7 బిందువులు రాసుకుని 1 నుంచి 7 బిందువులు ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ త్రిచ్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. అంటే అక్కడ తుమ్మిడి ప్రత్యయం చెప్పుకున్నామండి. అంటే తుమ్మిడి ప్రత్యయానికి ఏవైతే నియమాలు చెప్పామో 1 నుంచి 7 పాయింట్లు బిందువులు చెప్పుకున్నామో ఆ బిందువులను కూడా ఈ త్రిచ్ ప్రత్యయం కూడా వర్తిస్తాయి అన్నమాట. అందుకే అవన్నీ మళ్ళీ చెప్పకుండా నియమం 132 ఇచ్చినటువంటి 1 నుంచి 7 పాయింట్లు వినిపించట్లేదు మహోదయ. మ్యూట్ లో పెట్టారండి. ఇప్పుడు వినిపిస్తుందండి. అస్తు, ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. రూపం ఇంకా ఈ త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేసే కొంచెం సరళమైన పద్ధతి చెప్తున్నాడు. ఈ త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఈ త్రిచ్ ప్రత్యయ రూపాన్ని తయారు చేయడం కోసం ఈ త్రిచ్ ప్రత్యాంత రూపాన్ని తయారు చేయడం కోసం సరళమైన ఉపాయము తుమున్ ప్రత్యయ స్థానంలో, అక్కడ తుమ్మిడి ప్రత్యయం తీసుకున్నాం కదా, ఇక్కడ తుమ్మిడి ప్రత్యయం తీసుకొచ్చాము. తుమున్ ప్రత్యయ స్థానంలో అక్కడ తుమ్మిడి ప్రత్యయం ఏ ధాతులతో ఏ నియమాలు చెప్పాం అదే నియమాలు ఇక్కడ కూడా. తుమున్ ప్రత్యయ స్థానంలో త్రిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు తుమున్ ప్రత్యయ స్థానంలో త్రిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు తుమున్ ప్రత్యయ స్థానంలో
తృచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు అదే రూపం తయారవుతుంది. అదే రూపం తయారవుతుంది. తుమున్ ప్రత్యయ స్థానంలో తృచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు అదే రూపం తయారవుతుంది. అదే రూపం తయారవుతుంది. అంటే అక్కడ మనం తుమున్ ప్రత్యయం తీసుకొచ్చేటప్పుడు ఏ నియమాలు చెప్పుకున్నామో అదే నియమాల్లో తుముని తీసుకురాకుండా తృచ్ ప్రత్యయం తీసుకొచ్చినాం అనుకోండి, సేమ్ అదే రూపం వస్తుంది మనకు. అని ఓకే, తుముని స్థానం తృచ్ ప్రత్యయం పెట్టుకుంటే అదే, అంటే నియమాలు మళ్ళీ మళ్ళీ రాసుకోకుండా తుముని ప్రత్యయానికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో తృచ్ ప్రత్యయంలో కూడా అదే నియమాలు ఇక్కడ వర్తిస్తాయి అని చెప్పడం కోసం ఆ రకంగా చూపించాడట. కాబట్టి ఇదంతా అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. ధాతువు చేత మనకు ఒకటి గుర్తు పెట్టుకో, ధాతువు చేత తృచ్ ప్రత్యయం వస్తుంది. ఈ తృచ్ ప్రత్యయం కర్త అర్థంలో, అంటే చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతును గుణం అవుతుంది. అవి పైన ఎగ్జాంపుల్ మనం చూసాం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని చాలు. ఇది దాన్నే కొంచెం ఇంకా వేరే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ. అంటే తుముని ప్రత్యయంలో వచ్చిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు ఇక్కడ వర్తిస్తాయని చెప్పడం కోసమే ఇక్కడ నియమం ఇచ్చారనమాట. అస్తు, ఇప్పుడు రాసుకోండి. తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు అదే రూపం తయారవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇక్కడ వీటికి సంబంధించిన నియమాలన్నీ కూడా తుముని ప్రత్యయానికి 72 ఇచ్చిన 1, 2 ధాతు గుణ హోతా హై. ఇంకోటి ఇక్కడ 72 నియమాన్ని 72 పేజీని గమనించండి. 72 పేజీ అంటే అదే 132 నియమాన్ని గమనించని చెప్పాడు. మనం పైన రాసుకున్నాము. 132 నియమాన్ని ఒకసారి 1 నుంచి 7 పాయింట్లు చెప్పుకున్నాం కదా, అవి గమనిస్తే దాన్ని బట్టి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, పైన చెప్పుకున్నాం. ఎందుకంటే 132లో ఇచ్చినటువంటి 1 నుంచి 7 పాయింట్లను, బిందువులను ఒకసారి ఆ నియమాలు ఇక్కడ వర్తిస్తాయని చెప్పాం. ఆ నియమాలు చూసుకున్నాం అనుకోండి, 132 నియమం మనకు ఇక్కడ ఏమేమి చెప్పినా మీకు ఈ తృచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది ఒకసారి చూసుకోండి. అస్తు, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. కృ ధాతుకి కర్తం ఏమొచ్చింది? అక్కడ కృ ధాతుకు తుమును తీసుకొచ్చిన కర్తం అయిపోయింది అనమాట. అదే ఇక్కడ కృ ధాతుకు తుమును కాకుండా తృచ్ పెట్టామనుకోండి, కర్త అయిపోతుంది. ఇప్పుడు కర్త అంటే చేసేవాడు, తుమును తీసుకొచ్చే చేయడం కోసం అర్థం. తుముని ప్రత్యయం యొక్క అర్థం ఏంటి? చేయడం కోసం, కొరకు కోసం అనే అర్థంలో వస్తున్నారు. తుముని ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? కొరకు కోసం అనే అర్థంలో వస్తుంది. అందుకే ఒకసారి ఇక్కడ తుముని ప్రత్యయం చూపించాడు, ఒకసారి తృచ్ ప్రత్యయం చూపించాడు. కాబట్టి మనం 2 రాసుకుందాం. ఒకసారి తుముని తీసుకొచ్చే కర్తం చేయడం కోసం, అదే కృ ధాతుతో తృచ్ ప్రత్యయం తీసుకొస్తే కర్త చేసేవాడు అని అర్థం వస్తుంది. రాసుకోండి. కృ డాష్ కర్తం అంటే చేయడం కోసం, కింద కృ డాష్ కర్త, తృచ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అంటే కర్త చేసేవాడు అని రాసుకోండి. అస్తు, నెక్స్ట్ హృ ధాతుకి హర్తుం లేదా హర్తృ అంటే తృచ్ ప్రత్యయం. తృచ్ ప్రత్యయం తీసుకుంటే హర్తృ, ఆ హర్తృ హర్తాగా మారిపోతుంది. హర్తుం హర్త. హర్తుం అంటే హరించడం కోసం, హర్త అంటే హరించేవాడు. అలాగా అదే అర్థానికి చూడు, ప్రతి ప్రత్యయానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ ఏ అర్థం? తుముని ప్రత్యయానికి కొరకు కోసం అర్థం తీసుకున్నాం. ఇక్కడ తృచ్ ప్రత్యయానికి చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థం తీసుకున్నాం. అదే విధంగా ఇక్కడ అర్థం చూస్తున్నాం మనం. అస్తు, ఇదే విధంగా భర్తృ శబ్దం అండి. భర్తృ అంటే అన్నిటికీ భర్తుం భర్త. భృ ధాతుకి ఏమొస్తుందండి? భృ ధాతు. భృ ధాతుకి భర్తుం, భృ డాష్ భర్తుం లేదా కాబట్టి భర్త రాయండి. భరించేవాడు, పోషించేవాడు అది అర్థం తీసుకోవచ్చు. నెక్స్ట్ ధర్తృ. ధృ ధాతుకి ధృ ధాతుకి డాష్ వచ్చి ధర్తుం లేదా ధర్త అంటే తుముని ప్రత్యము. నెక్స్ట్ తృచ్ ప్రత్యయం 2 చూపిస్తున్నాను అండి. ఇక్కడ 2 చూపిస్తున్నాను. ధృ ధాతుకి ధర్తుం లేదా ధర్త, ధారణ చేయడం కోసం లేదా ధరించేవాడు అలా అర్థం తీసుకోవాలి. నెక్స్ట్ లిక్ ధాతు అండి. లిక్ ధాతుకి లేఖితృ. లేఖితృ అంటే లేఖిత వస్తుందండి. ఇది తృచ్ ప్రత్యయం. లేఖితృకి లేఖిత. లిక్ ధాతుకి తృచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు లేఖితృ అయిపోయింది. లేఖితృ దానికి ఎదురుగా లేఖిత రాయండి. లిక్ ధాతు
లిక్ ధాతుకి తృచిపతి తీసుకొచ్చి లే కిత్తు ఈ వచ్చింది ఇక్కడ. లే కిత్తు దానికి ఎదుగుగానే మళ్ళా లేఖితా వస్తుంది. కింద రాయండి లిక్ ధాతు ప్లస్ తుమున్ తీసుకొచ్చినా అనుకోండి, లిక్ ప్లస్ తుమున్, అప్పుడు లేఖితుం రాయడం కోసం అర్థం వస్తుంది అన్నమాట. లేఖితుం, లేఖితుం. ఓకే, నెక్స్ట్. మహోదయ Hmm. లేఖితుడు కూడా ఉందా అండి? లేఖిత లేఖితృ త్రు తాగా మారిపోతుంది. ఎక్కడ త్రు ఉందో అదే ఇప్పుడు కర్తృకి త్రును తాగా రాస్తాం. అన్నిట్లో త్రు ఎక్కడైతే వస్తుందో దాన్ని తాగా రాసేస్తాం. రూపంలోకి వచ్చేసరికి కర్తాగా మారిపోతుంది, దర్తాగా మారిపోతుంది. ఒక లేఖితృ రూపం కాదు, అది ఇంకా పూర్తి చేయలేదు. దానికే రూపం పూర్తి రాసామనుకోండి, ప్రథమ విభక్తి ఏకవచనంలో లేఖిత అని రాస్తాం. త్రు తాగా మారిపోతుంది. అన్నిట్లో తృచిపత్యం ఎక్కడైతే వచ్చిందో ఆ త్రుగే తాగా మారిపోతుంది ఖచ్చితంగా అన్ని చోట్ల. ఇక్కడే కాదు, అన్ని ఏ ధాతువుతో అయినా తీసుకొచ్చేసి తృచిపత్యం వచ్చిందంటే అంటే ఆ త్రు మహోదయ తాగా మారిపోతుంది. మహోదయ అంటే ఈ తృచ్ ప్రత్యయానికి అన్ని విభక్తులు ఉంటాయండి? అన్ని విభక్తులు ఉంటాయండి. అదే దుకారంతా కర్తృ శబ్దం చెప్పాం కదా. లేఖిత, లేఖితారో, లేఖితార, లేఖితారం, లేఖితారో, లేఖితృన్, లేఖిత్రా, లేఖితృభ్యాం, లేఖితృభిః, కర్త్రా, కర్తృభ్యాం, కర్తృభిః. అలాగా రుకారాంత శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. మొత్తం రూపాయలు 7 విభక్తులు ఉంటాయి. ధన్యవాదాలండి. ఓకే, కానీ తుముని ప్రత్యయానికి ఉండవు. మళ్ళీ తుముని ప్రత్యయానికి ఉండవు, అది అవే పదం అనమాట. అస్తు, నెక్స్ట్. ఆ రకంగా అన్నిటికీ చూసుకోవాలి మనం. హుదు ధాతుకి ఇప్పుడు డైరెక్ట్ రాసుకొని పఠితృకి పఠిత పఠితుం, పఠిధాతుకి పఠిత పఠితుం. పఠిత అనేది తృచిపత్యము, పఠితుం అనేది తుముని ప్రత్యయము. అంటే పఠిత చదివేవాడు, పఠితుం చదవడం కోసం. నెక్స్ట్ రోదితృ, రుదు ధాతుకి రోదితు, రోదిత రోదితుం, రోదిత రోదితుం, రోదిత రోదితుం. రోదిత అంటే ఏడ్చేవాడు, రోదితుం ఏడవడం కోసం. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. నువ్వు కొన్ని భోక్తృ, భోక్తృ అంటే భోక్త, భోక్తృ భోక్త తృచిపత్యం అంట. భోక్తృ డాష్ భోక్త అంటే భోగం చేసేవాడు. తుమ్మి ప్రత్యయం తీసుకుంటే భోక్తుం, భోగం చేయడం కోసం, అనుభవించడం కోసం. భోగం అంటే అనుభవించడం, భోగం చేయడం కోసం. ధాతు రూపం అండి? భుజు ధాతు అండి. భుజు ధాతుకే భుజించేవాడు అని కూడా కదండి, భోజనం చేసే. నేను భోక్తృ అంటే భోక్త, ఇక్కడ అనుభవించేవాడు. అంటే దీనికి రెండు అర్థం. భుజ పాలనాభ్యవహారయో, పాలన అభ్యవహారం, అది చూసుకోవాలి. ధాతు 2 రకాల ధాతులు ఉన్నాయి. ఒకటి తినే అర్థంలో ఉంది, ఒకటి పాలన అర్థంలో ఉంది, పాలన అభ్యవహార అర్థంలో ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకేనా? తినే అర్థం కాకుండా మామూలుగా భోక్త అనుభవించేవాడు అనే అర్థం తీసుకుంటాం. ఓకేనా? ధాతువు బట్టి అర్థం తీసుకోవాలి. అస్తు. పక్తృ అంటే పక్త, వండేవాడు. పచ్చధాతుకి పక్తృ తృచిపతి తీసుకొస్తే పక్తృ అయిపోతుంది. పచ్చధాతుకి పక్తృ తృచిపతి తీసుకొస్తే దానికి రూపం రాస్తే పక్త, పక్తారో, పక్తారహ అలా నడుస్తున్నమాట. అంటే వండేవాడు. దానికి తుమ్ముని తీసుకొచ్చి పచ్చధాతుకి తుమ్ముని తీసుకొచ్చామనుకుంటే పక్తుం అయిపోతుంది. అంటే వండడం కోసం. మీకు రెండింటికి తేడా చూపించడం కోసం మీకు స్పష్టత వస్తుందని చెప్పి చెప్తున్నాను. మాటికి పక్తుం, భోక్త భోక్తుం అని చెప్పాలి కదా సార్? భోక్త అని చెప్పి తృచి ప్రత్యయం, భోక్తుం అంటే తుముని ప్రత్యయం. తుముని ప్రత్యయం చేయడం కోసం, అనుభవించడం, భోగం చేయడం కోసం. భోక్త భోగం చేసేవాడు, అంతే. గురువు గారు, ఇట్లా అన్ని ధాతువులకి ఈ రకంగా మనం మార్చుకోవచ్చా అండి? అన్ని ధాతువులకండి. కొన్ని ఎగ్జాంపుల్ ప్రసిద్ధంగా కొన్ని చెప్పున్నాం. అటు ప్రతి ధాతువుకి ఈ ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే అర్థం ఉంటుంది. తుమ్ముని వస్తే చేయడం కోసం, కొడుకు కోసం వస్తుంది. తృచి వస్తేనే ఖచ్చితంగా చేసేవాడు, వెళ్ళే ధాతు యొక్క అర్థాన్ని బట్టి అర్థం ఉంటుంది అన్నమాట. ఓకే, కొంచెం రాసుకోండి. రాసుకోండి. చెప్పండి. పక్త పక్తుం కదండి? పక్త పక్తుం.
పక్ష అంటే వండేవాడు, పక్షు అంటే వండడం కోసం. శత్రు అని ఉంది మహోదయ. ఏంటండి మళ్ళీ చెప్పండి. క్షేత్రు రాసుకోండి. క్షేత్ర అంటే క్షేత్రు అంటే ఛేదించేవాడు, అంటే ముక్కలు ముక్కలు చేసేవాడు, చిన్న భిన్నం చేసేవాడు. క్షేత్రం ఛేదించడం కోసం, ముక్కలు ముక్కలు చేయడం కోసం. ఛేదించేవాడు ఛేదించడం కోసం అంటే ముక్కలు ముక్కలు చేయడం కోసం క్షేత్రు అంటే. ఓకే, క్షేత్రు. నెక్స్ట్ రాసుకోండి. యష్ట్రు. యష్ట్రు. యష్ట్రు అంటే యష్ట అంటే యాగం చేసేవాడు. యష్ట్రు అంటే యాగం చేసేవాడు. యష్ట అంటే యాగం చేసేవాడు. యష్ట్రుకి యాగం చేసేవాడు. లేదా యష్టుం. యష్టుం వస్తుంది ఇక్కడ. తుమ్ముని ప్రత్యయం వచ్చి యష్టుం, యాగం చేయడం కోసం. అలాగా. నెక్స్ట్ ప్రష్ట్రుకి ప్రష్ట అడిగేవాడు. టా దీర్ఘం వస్తే అడిగేవాడు. తుమ్ము వస్తే ప్రష్టుం. ప్రష్టుం అంటే అడగడం కోసం. యష్ట్రుకి యష్ట యాగం చేసేవాడు. తుముల్లో యష్టుం యాగం చేయడం కోసం. నెక్స్ట్ ప్రస్తృ. ప్రచ్ధాతుకి ప్రస్తృ. అక్కడ యజధాతుకు చెప్పుకున్నాము, ఇక్కడ ప్రచ్ధాతు అండి. ప్రచ్ధాతుకి అదే తులసిపని తీసుకొస్తే ప్రస్తృ అంటే అడిగేవాడు. ప్రస్తుకి ప్రస్థ రాయండి. ప్రస్తు అనే ప్రత్యాంత శబ్దము, దానికి దీర్ఘ రూపం రాస్తే ప్రస్థ అని రాస్తాం. ప్రస్థ అంటే అడిగేవాడు. మహోదయ చేత్రుకి ఏం రాయాలి మేడం? మహోదయ ఛేదించేవాడు, చిన్న భిన్నం చేసేవాడు. దాని రూపం ఎలా వస్తుంది? రూపం తృచి రూపం చేత్తా చేత్తారో చేత్తారహ. చేత చేత్తు అని వస్తుందండి. తుమ్మును తుమ్ములో చేత్తుం వస్తుంది, ఛేదించడం కోసం. ఛేదించడం కోసం. మ్యూట్లో పెట్టుకోండి అండి. ప్రశ్న అంటే అడిగేవాడు, అడగటం, ఏదైనా ప్రశ్న అడగటం. ప్రస్థ చూడు, ప్రస్తృ అంటే ప్రస్థాగా యాగం చేసేవాడు. యష్ట యాగం చేసేవాడు. యష్టుని యష్టాగా రాస్తాం. యష్టుని యష్ట్రు అంటే దాన్ని యష్ట అని రాస్తాము. త్రు టాగా మారిపోతుంది. త్రు అని తాగా రాస్తామని చెప్పాం కదా. యష్ట యష్టారో యష్టార అంటే యాగం చేసేవాడు. తుమ్ముని తీసుకొస్తే యష్టుం అవుతుంది. యష్టుం యాగం చేయడం కోసం. నెక్స్ట్ ప్రచ్ఛధాతుకి ప్రష్ట. ప్రష్ట అడిగేవాడు. అడిగేవాడు. తుమ్ముని తీసుకొస్తే ప్రష్టుం అడగడం కోసం. అడగడం కోసం. నెక్స్ట్ ప్రవేష్ట ప్రవేశించేవాడు. ప్రవేష్ట ఏ ప్రాప్లస్ విషుధాతు. ప్రాప్లస్ విషుధాతుకి ప్రవేష్ట వస్తుందండి. తులసిపతిలో ప్రవేష్ట అంటే ప్రవేశించేవాడు. ప్రవేష్ట అంటే ప్రవేశించేవాడు. లేదా ప్రవేష్టం ప్రవేశించడం కోసం. ప్రవేశించడం కోసం. నెక్స్ట్ రాసుకోండి. దానికి ముందర త్రష్టు అని ఉంది మాసే. ఏంటండి? దాని ప్రవేశకి ముందర త్రష్టు అనే శబ్దం ఉంది. స్రష్టృ ఒక శబ్దం. స్రష్ట సృష్టించేవాడు. స్రష్టృ శబ్దం ఉందండి. స్రష్టృ శబ్దానికి సృష్టించేవాడు. సృష్టించేవాడు. స్రష్టృకి సృష్టించేవాడు. స్రష్ట అంటే సృష్టించేవాడు. తుముల్లో స్రష్టం సృష్టించడం కోసం. సృష్టించడం కోసం.
నెక్స్ట్ అండి గాత, గాత పాడేవాడు, గాత పాడేవాడు, గాతుం పాడడం కోసం, గాత పాడేవాడు, గాతుం పాడటం కోసం. నెక్స్ట్ దా ధాతుకి, గా ధాతుకి గాత గాతుం చెప్పాము. నెక్స్ట్ దా ధాతుకి దాత ఇచ్చేవాడు, దాత ఇచ్చేవాడు, దాతుం ఇవ్వడం కోసం, దాతుం ఇవ్వడం కోసం. నెక్స్ట్ ధాతృ శబ్దం అండి, ఒత్తు ధా, ధా ధాతుకి ధాత ధరించేవాడు లేదా ధారణ చేసేవాడు, ధా ధాతుకి ధాత ధారణ చేసేవాడు. తుములో ధాతుం, ధాతుం ధారణ చేయడం కోసం. నెక్స్ట్ అండి వి ప్లస్ ధా ధాతు, వి ప్లస్ ధా ధాతుకి విధాత, అంటే విధాత అంటే విధించేవాడు, అంటే ఈ సృష్టించేవాడు. విధాత, విధాత సృష్టించేవాడు. ఇక్కడ సృష్టించేవాడు అర్థం తీసుకో. విధాత అందరికీ, దాత విశిష్టంగా, దాత అందరికీ ధారణ చేసేవాడు, విశిష్టంగా ధారణ చేసేవాడు. విధాత అంటే విశిష్టంగా ధారణ చేసేవాడు, అంటే బ్రహ్మ. విధాతుం విశిష్టంగా ధారణ చేయడం కోసం తుమ్ముని తీసుకొచ్చామంటే విశిష్టంగా ధారణ చేయడం కోసం విధాతుం. నెక్స్ట్ జ్ఞాధాతుకి, జ్ఞాధాతుకి జ్ఞా, జ్ఞాధాతుకి వస్తే జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞాత తెలుసుకునేవాడు. నెక్స్ట్ జ్ఞాతుం తెలుసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం అంటే రెండు ఎప్పుడు సార్ త్రిచి ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుంది, తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని గమనించండి. జ్ఞాత, జ్ఞాతుం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాను, దాంట్లో చెప్తున్నాను, కొత్తవేం చెప్పడం లేదు. ఓకే నెక్స్ట్ జ్ఞాత అంటే తెలిసినవాడు కదా సార్? తెలుసుకునేవాడు, జ్ఞాత తెలిసినవాడు. జ్ఞాత, జ్ఞాతారో జ్ఞాత, జ్ఞాత తెలిసినవాడు, ఆయన తెలుసుకునేవాడు కాదు, తెలిసినవాడు, తెలిసినవాడు. జ్ఞాత అంటే బాగా మంచి తెలిసినవాడు. జ్ఞాతుం తెలుసుకోవడం కోసం, జ్ఞాతుం తెలుసుకోవడం కోసం. ఓకే నెక్స్ట్ అండి ఆంగుపూర్వక హువే ధాతు, ఆంగుపూర్వక హువే ధాతుకి ఆహ్వాత ఆహ్వానించేవాడు. ఆంగుపూర్వక హువే, హువే ధాతుకి ఆహ్వాత ఆహ్వానించేవాడు, ఆహ్వాత ఆహ్వానించేవాడు. ఆహ్వాత అంటే ఆహ్వానించేవాడు. ఆహ్వాతుం ఆహ్వానించడం కోసం, ఆహ్వాతుం ఆహ్వానించడం కోసం. ఓకే నెక్స్ట్ గమ్ ధాతుకి గంత వెళ్ళేవాడు. ధాతు రూపం చెప్పరా అండి? ఆహ్వాతం కానీ ఆహ్వాత, ఆహ్వాత ధాతు రూపం సార్. ఆహ్వాత, ఆహ్వాత ధాతు శబ్ద రూపం, ధాతు రూపం అవుతుంది. ఆహ్వాత, ఆహ్వాతారౌ, ఆహ్వాతారః అలా రూపం నడుస్తుంది. ఇవి ధాతు రూపాలు, శబ్ద రూపాలు. ఇవి కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా కర్త, కర్తారు, కర్తార సమానంగా. ఆంగ్ అని ఏదో చెప్పారండి. అదే ఆంగ్ పూర్వక హువే ధాతు కలిపి చెప్తున్నాను. ఆంగ్ ఉపసర్గము హువే ధాతుకే మనం కలిపి రాస్తే ఆహ్వాత అవుతుంది. ఆంగ్ పూర్వక హువే ధాతుకి త్రిచి ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపం తయారు చేస్తే ఆహ్వాత అని తయారవుతుంది. డైరెక్ట్ చెప్పేస్తున్నాం. ఆహ్వాత అంటే ఆహ్వానించేవాడు. నెక్స్ట్ దీనికి ఆహ్వే ధాతుకి తుముని తీసుకొస్తే ఆహ్వాతుం ఆహ్వానించడం కోసం, ఆహ్వాతుం.
ఆహ్వాతుం అంటే ఆహ్వానించడం కోసం. నెక్స్ట్ గమ్ ధాతుకి గంత, వెళ్ళేవాడు. గంత అంటే వెళ్ళేవాడు. గంతుం వెళ్ళడం కోసం. గంతుం అంటే వెళ్ళడం కోసం. నెక్స్ట్ రమ్ ధాతుకి రంతా, రమించడం. రంతా రమించేవాడు. రమ్ ధాతుకి రంతా రమించేవాడు. కింద రంతుం, రంతుం అంటే రమించడం కోసం. నెక్స్ట్ ఎంత, యం ధాతుకి ఎంత, ఎంత అంటే శాంతించడం కోసం. అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయండి. యం ధాతుకి యమ ఉపరమే ఉంది. ఉపరమించడం కోసం, శాంతించడం కోసం. ఎంత, యం ధాతుకి ఎంత, ఎంత అంటే శాంతించేవాడు. శాంతించేవాడు. యంతుం ఏది శాంతించడం కోసం. శాంతించడం కోసం. ఇది కూడా అదే ఉపసర్గం పెట్టామండి. ఉపయంత లేదా ఉపయంతుం. ఉపసర్గాన్ని కలిపాం. యం ధాతుకే ఉప ప్లస్ యం ధాతుకే ఉపయంత లేదా ఉపయంతుం. ఇది కూడా అదే అర్థం చేస్తుంది దాదాపుగా. వేరే అర్థాలు కూడా ఉంటాయి. మనం సందర్భాన్ని బట్టి ఇక్కడ తీసుకున్నాం. సామాన్యంగా సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతాయి. ఉపయంత లేదా ఉపయంతుం. శాంతించడమే రాయండి. ఉపయంత లేదా ఉపయంతుం. నెక్స్ట్ ఇంకో రాసుకోండి. సహధాతుకి సోఢ, సోఢ అంటే సహించేవాడు. సోఢ అంటే ఏమిటండి? సహించేవాడు. సోఢ, సహధాతుకి సోఢ సహించేవాడు. లేదా సోఢుం, తుమ్ముని తీసుకొస్తే సోఢుం అవుతుంది. అంటే సహించడం కోసం. సోఢుం, సోఢుం. నెక్స్ట్ వహధాతుకి ఓఢ. వహధాతుకి ఏమొస్తుంది? ఓఢ. ఓఢ అంటే మోసేవాడు. మోసేవాడు. ఓఢ అంటే మోసేవాడు లేదా మోయడం కోసం. లేదా మోయడం కోసం. ఓఢ లేదా ఓఢుం. ఇది వహధాతుకి అర్థం అండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్రష్ట. శ్రద్ధ ధాతు అండి. శ్రద్ధ ధాతుకి స్రష్ట, సృష్టించేవాడు. పైన చెప్పుకున్నాం. స్రష్ట, స్రష్ట అంటే సృష్టించేవాడు. స్రష్ట అంటే సృష్టించేవాడు. స్రష్ట అంటే సృష్టించేవాడు. లేదా స్రష్టుం సృష్టించడం కోసం. స్రష్టుం సృష్టించడం కోసం. నెక్స్ట్ దృశ్ ధాతుకి ద్రష్ట వస్తుంది. దృశ్ ధాతుకి వస్తుంది ద్రష్ట, దర్శించేవాడు. ద్రష్ట అంటే దర్శించేవాడు అంటే చూసేవాడు. ద్రష్ట చూసేవాడు. ద్రష్టుం చూడటం కోసం. ద్రష్టుం చూడటం కోసం. ద్రష్టుం అంటే చూడటం కోసం. ద్రష్టుం అంటే చూడటం కోసం. అస్తు. ఇవి మనకు 148లో ఉన్నటువంటి నియమాలను ఉపయోగించి, కొన్ని తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగించి, త్రిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి కొన్ని రూపాలు ఎలా ఉంటాయనేది మనం చూసాము. ఈ రకంగా అభ్యాసం 42లో ఉన్నటువంటి శబ్దకోశము నియమాలు మనం చెప్పుకున్నాం. 147, 148 ఈ నియమాలు కంప్లీట్ అయ్యాయి. వీటిని ఉపయోగించి, శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలను కూడా మనం తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.
నమస్కారం గురుగారు. ధన్యవాదాः. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. ఓం నమస్తే ఓం నమస్తే సార్. ధన్యవాదాలు. అస్తు సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. పునః సోమవాసరే మిలామः. శ్వः రవివాసరः खलु.